wishing a very, very happy Sankranti, the social post. Social post audience ki wish you a very happy Sankranti. Sankranti శుభాకాంక్షలు. తెలుగిళ్ళన్నీ కూడా కలకలాడాలని కోరుకుంటున్నాను. కొద్దిగా సెకండ్ హాఫ్ అయితే మూవీ కొద్దిగా సాగదీసినట్టుంది. కంప్లీట్ యాక్షన్ మూవీ ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ. రజనీకాంత్ గారు ఓన్లీ మూవీని అయితే రన్ చేశారు. బట్ సంక్రాంతికి అయితే విజయ్ కూడా మంచి యాక్టింగ్ విలన్ రోల్లో చేశాడు. అలాగే గుడ్ యాక్టింగ్, విజయ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీలో. లైక్ ఓకే, నవజిత్ సిద్దిక్ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ త్రిష రోల్ చాలా చిన్నది మూవీలో, అంత పెద్ద రోల్ అయితే కాదు. అట్లాగే సిమ్రాన్ రోల్ కూడా బాగానే ఉంది. ఒక టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, ఫైటింగ్ కూడా చాలా బాగుంది. ఫైటింగ్ అయితే మూవీలో సూపర్. అది మ్యూజిక్ ఓకే, మ్యూజిక్ ఆల్సో గుడ్. అదిరిపోయింది కేక ఎక్సలెంట్ ఉందండి. నరసింహ తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ రజనీది. అవుట్ అండ్ అవుట్ మాస్ అదిరింది సినిమా. సూపర్ బ్యాక్, బౌన్స్ బ్యాక్, అదిరింది సినిమా, చాలా బాగుంది. రజనీ హైలైట్ సినిమాలో ట్విస్ట్లు అండ్ స్టోరీ అండ్ మన కార్తీక్ సూపరాజ్ డైరెక్షన్ అదిరింది. చాలా బాగుంది, చాలా బాగుంది. రజనీ ఆల్వేస్ సూపర్ అండి, ఆయన యాక్టింగ్ ఎప్పుడు బాగుంటుంది. ఇందులో స్టోరీ కూడా చాలా బాగుంది. ఐ మీన్ మాస్ అనేది చాలా చాలా బాగా తీశారు, చాలా బాగా ఫస్ట్ క్లాస్. చెక్కించాడు మామూలుగా ఫస్ట్ క్లాస్. అనిరుద్ధ్ బీజిఎం అదిరిపోయింది. తలైవా ఎనర్జీ మనము ఈ లాస్ట్ 10 to 15 years లో తలైవాని ఈ రేంజ్ లో ఇంత ఎనర్జెటిక్ గా ఎప్పుడు చూడలేదు. రియల్లీ యూ విల్ ఎంజాయ్. ఫస్ట్ హాఫ్ లో అందరూ విజిలేస్తారు. ఏ ఫాన్ అయినా ఫస్ట్ హాఫ్ లో మీరు ఖచ్చితంగా ఆ ఎంటర్టైన్మెంట్ కి అందరూ విజిల్ చేస్తారు. చింపేశాడు అనిరుద్ధ్, రెహమాన్ రేంజ్ లో ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో కూడా రజనీ స్టార్ స్టైల్ కనిపిస్తుంది అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఆయన మ్యానరిజమ్స్ కానీ ఎక్సలెంట్ సినిమాలో, మూవీలో. సినిమా చాలా బాగుంది అన్న, అండ్ అందరు చూడాల్సిన సినిమా. సాంగ్స్ మామూలు నార్మల్గా ఉన్నాయి. పడితే ఎలా ఉంటుందో అదే పేట అండి. చాలా ఇయర్స్ తర్వాత రజనీకాంత్ ఒక మంచి సినిమా పడింది, అంటే ఒక మంచి మాస్. రజనీకాంత్ నుంచి జనరల్గా మనం ఏం మ్యానరిజమ్స్ ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తామో అది పర్ఫెక్ట్గా ఉన్నాయి. మెయిన్ మూవీలో కార్తీక్ సుబ్బరాజ్ గురించి అండి. ఇంతమంది ప్యాడింగ్ తీసుకున్న విజయ్ సేతుపతి, త్రిష, సిమ్రాన్, శశి కుమార్, బాబీ సింహ ఇంతమంది తీసుకున్నా, కానీ అందరినీ చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు అవుట్ అండ్ అవుట్ కామెడీ కానీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. క్లైమాక్స్ ట్విస్ట్తో సెకండ్ హాఫ్ను మళ్ళీ కవర్ చేసేసారు. ఓవరాల్గా మూవీ హిట్. ట్విస్ట్ చాలా బాగుంది లాస్ట్కి. విజయ్ సేతుపతి యాక్షన్ చాలా బాగుంది. నవాజుద్దీన్ సిద్దికి ఆయన ఎనీవేస్ సూపర్. అసలు ఆయన విజయ్ సేతుపతి విలన్ అంటున్నారు. అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి, అదే ట్విస్ట్ కదా, చాలా బాగుంది. హైలైట్స్ రజనీ, విజయ్ సేతుపతి, ఓకే మ్యూజిక్, అనిరుద్ధ్ మ్యూజిక్, ఎక్స్ట్రాడినరీ ఫైట్స్, స్టోరీ, ద వే ఈ టోల్డ్ స్టోరీ బిగైన్ సూపర్గా ఉంది. స్టోరీ లోపల స్టోరీ ఇక్కడ అయిపోతుంది అనుకుంటాం కదా, అక్కడ అవ్వదు. ఇది కంటిన్యూ ఒక ఆడియన్స్ ని సీట్లో కూర్చొని ఇవ్వదు. It was like a multi-starrer, but he dominated. I mean, Rajni sir dominated, but the movie was amazing, a treat to the eye. They played their roles, they did justice to their roles, but trust me, the movie, man, you should go and watch. రామాయణంలోని శ్రీరాముడి యొక్క వాలిని చంపే విధానం ఉంది చూసారా, ఆ కథని బేస్ చేసుకుని ఆ పాయింట్ మీద బేస్ చేసి సినిమా తీశాడు. అంటే పగ శాశ్వతంగా ఉండకూడదు, పగ మిగిలి శేషంగా ఉండకూడదు, పూర్తి స్థాయిలో పగని పూర్తి చేసుకోవాలి, అది సంగతి. ఎక్కువగా విద్యార్థుల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. విద్యార్థులు పెడత్రోవ పడటం కానీ, ప్రత్యేకించి ర్యాగింగ్ విషయంలో కానీ ఇలాంటి పెడత్రోవ పట్టకుండా ఉండే విధంగా తన స్టైల్లో తను చెప్పదలుచుకుని చెప్పాడు. సినిమా అత్యంతం బాగుంది, మంచి నూతన శక్తితో యాక్షన్ అయితే చేశాడు. అందరు ఫ్యాన్, నెక్స్ట్ జనరేషన్ కూడా రజనీకాంత్ ఫ్యానే, రైట్ కెవిన్? Yes. Thank you. The movie is very nice. You know, songs gaani, stories gaani, anni super ga unnadi. Rajnikant ante ela Rajnikant ela chuddamo anukuntamo anni characters unnai illa. Aa photographs gaani young ga malli old ga see andaru anukuntaru ippudu kotta heroలు వస్తారు, మేకప్ అన్ని వేసుకొని వస్తారు. రజనీకాంత్ ఎలా ఉన్నాడో అలానే సేమ్ ఓల్డ్ స్టైల్ లోనే రజనీకాంత్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ రజనీకాంత్. Very nice, enjoyable movie. I come every year, Tamil show we come. Very nice movie. It's 100% hit. రజనీకాంత్, కంప్లీట్ రజనీకాంత్. మనం ఒక నరసింహ, ఒక
యూత్ ఒక భాష ఏదైతే చూసామో ఫస్ట్ హాఫ్లో సేమ్ అదే ఉంది. సెకండ్ హాఫ్లో కార్తిక్ సుబ్బరాజ్ మంచి ఫిలిం తీశాడు, మంచి మంచి ఎమోషన్స్ పెట్టి మంచి గ్యాంగ్స్టర్ ఫిలిం లాగా తీశాడు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఓకే, బాగానే అనిపించింది. మేబీ టుమారో గోయింగ్ టు రిలీజ్ సమ్ రామ్ చరణ్ మూవీ కదా, అంటే రామారావుది బాగుంది. సిమ్రాన్ది బాగుంది. ఇది ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, సో షీఈస్ నైస్. ఇట్స్ యాక్షన్ మూవీ. ఇట్స్ కాలా, అంటే కాలా మూవీ టైప్లో ఉంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగుంది. సాంగ్స్ అంటే డైలాగ్స్ గుడ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి భాష రేంజ్ అంత ఉండదు, కొద్దిగా ల్యాగ్ ఉంటుంది అనమాట స్టోరీలో. కాకపోతే ఒక ఎండింగ్తో మంచి ముగింపు ఇచ్చాడు. ఒక శ్రీరాముడికి వారికి జరిగిన యుద్ధం ఎలాంటిది అని చెప్పి, నేను అలాంటి యుద్ధం ఇక్కడ చేశానని చెప్పి ముగింపు ఉంటుంది. మొత్తానికి సినిమా మొత్తం చూసిన తర్వాత రజనీకాంత్ గారి యాప్టెడ్ డైలాగ్స్, తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ లాగానే రజనీకాంత్ గారు వస్తున్నారో మనకు అర్థమవుతుంది పబ్లిక్ జాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్ అని చెప్తాను. సినిమా అయితే సంక్రాంతికి వచ్చే 2 సినిమాల్లో ఇప్పుడు 2 వచ్చాయి. 4 సినిమాలు. ఇది మంచి సినిమా, ఫ్యామిలీ అన్ని వెళ్ళి చూడండి, బాగుంది సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.